ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. మనము ధ్యానిస్తున్నటువంటి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో 5వ వచనం 3వ భాగం ఈరోజు చూద్దాం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునిగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకుని ఈ విషయాన్ని ముందుగా నిర్ణయించుకునుట అనేటువంటి అంశం మీద గత 2 సార్లుగా మనం దానిని ధ్యానించున్నాం. మొదటిసారి ముందుగా నిర్ణయించుకునుట అనేటువంటిది మనం విశ్వాసులకు మధ్యలో ఎవరు రక్షణ పొందాలి అనేటువంటి విషయం కొరకై దేవుడు ముందుగా నిర్ణయించాడు అనేటువంటిది మనం చూసాం. అలా గనక ముందుగా నిర్ణయించుకుంటే దేవుడు పక్షపాతిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అందరూ ఆయన మీద అభియోగం మోపేవారుగా ఉంటారు. అలా కాకుండా రక్షణ పొందిన వారిలో ఎవరు నమ్మకంగా జీవించగలరో, ఎవరు నమ్మకంగా జీవిస్తారో ఆయన ముందుగా ఎరిగిన వాడయండి. తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన కొంతమందిని కొంత ఉన్నతమైనటువంటి ఆధిక్యత కొరకు నిర్ణయించుకునేవాడుగా ఉన్నాడు. ఆ నిర్ణయించుకున్నట అనేటువంటిది ఆయనకు కలిగినటువంటి ముందుగా ఎరిగినటువంటి ముందుగా జరగబోయే సంగతులు ఎరిగిన వాడుగా ఉండి దాని ప్రకారంగా ఆయన ఆ నిర్ణయాన్ని చేసేవాడుగా ఉంటాడు. ఉదాహరణకి మరి ఎవరెవరైతే ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి బయలుదేరిన వారిలో కొంతమంది మాత్రమే ప్రవేశించగలరు, అందరూ ప్రవేశించాలని కోరినప్పటికీ వారందరూ కూడా ఆయన వారికి అనుగ్రహించబోయేటువంటి స్వాస్థ్యంలో ప్రవేశించలేదు. అదేవిధంగా ఏశావు యాకోబుల మధ్యలో కూడా వారు పుట్టక మునుపే దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగనే. జ్యేష్ఠత్వ హక్కు ఏశావుకి జన్మతః పొందినప్పటికీ దానిని నిలబెట్టుకునేటువంటి విషయంలో అతడు దానికి కావలసిన విధంగా జీవించలేదు అనే విషయాన్ని దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఆ తీర్మానాన్ని వారి తల్లిదండ్రులకు తెలియపరిచాడు. అదేవిధంగా విశ్వాసులమైన మనందరం కూడా ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయాలనేటువంటిది ఆయన యొక్క దయా సంకల్పం. కానీ దానిలో రక్షించబడినటువంటి విశ్వాసులు విశ్వాసంతో విధేయతతోటి మరి ఆయన పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్చెరిగి నడవగలిగిన వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అందుచేతనే పిలువబడిన వారు అనేకములు, మరి ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని చెప్పబడినట్లుగా ఈ ఏర్పరచబడిన వారు లేక ముందుగా నిర్ణయించబడిన వారు అనేటువంటిది దేవుడు తనకు కలిగినటువంటి జ్ఞానమును బట్టి ముందుగా ఎవరిని ఎరిగి ఉన్నాడో వారిని నిర్ణయించున్నాడు. అంటే వీరందరూ కూడా ఇక్కడ పుట్టక మునుపే, జగత్ పునాది వేయబడక మునుపే ఎవరు ఆయనను అంగీకరిస్తారో, ఎవరు అంగీకరించిన వారిలో కొంతమంది ఆయనను మరి ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం ఏదైతే ఉన్నదో దాని కొరకు ముందుగా సిద్ధపరచబడగలరో ఆయన వారిని ఎరిగి ఉన్నాడు. అందుచేత ఎరిగిన దానిని బట్టి ఆయన నిర్ణయించేవాడుగా కూడా ఉన్నాడు. ఈ ముందుగా నిర్ణయించబడినటువంటి వారు ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో కుమారులునిగా స్వీకరించుటకై అని రాయబడింది. ఎందుకు నిర్ణయించుకున్నాడు అంటే ఎవరు రక్షణ పొందాలి, ఎవరు రక్షణ పొందకూడదనేటువంటి దానికి కాదు, కానీ ఎవరు కుమారులుగా స్వీకరించబడాలో దాని కొరకు ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. తరువాత ఈ కుమారులునిగా స్వీకరించుట అనేటువంటి అంశాన్ని కూడా మనం సరైన విధంగా అర్థం చేసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించుడో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఇక్కడ పిల్లలు అనేటువంటి మాట వాడబడింది. మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కుమారులునిగా స్వీకరించుట అనేటువంటి పదం వాడబడింది. గ్రీకు భాషలో కూడా ఈ 2 చోట్ల వేరువేరు పదాలు వాడబడ్డాయి. ఇక్కడ వాడబడినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో వాడబడినటువంటిది టెక్నాన్, అనగా పిల్లలు అనే అర్థం. తర్వాత ఇంకొక చోట చూస్తే గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్యాయి ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నియమించబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండను. ఈ బాలుడు అనేటువంటి మాట గ్రీక్ భాషలో వేరే చోట వేరైనటువంటి పదం వాడబడింది. అక్కడ నిపియోస్ అనేటువంటి మాట వాడబడింది. అంటే చిన్నపిల్లలు అని అర్థం.
చిన్నపిల్లలు కుమారులుగా చెప్పబడలేదు, పిల్లలు కుమారులుగా పిలువబడలేరు. పిల్లలు చిన్నపిల్లలకు కుమారులకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, కుమారులు వయసు వచ్చి ఎదిగినవారు, తర్వాత మంచి చెడు వివేచించగలిగిన వారు, తండ్రి యొక్క అభిష్టాన్ని గుర్తెరిగి ఆ ఉద్దేశం మేరకు చక్కగా నడుచుకునడానికి నేర్చుకునేటటువంటి వారు. చూడండి 4-5 వచనాలు, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన. మరియు మీరు కుమారుల ఎన్నందున, ఇక్కడ అంతకు మునుపు పిల్లలు అనేటువంటి మాట వాడింది, ఇప్పుడు కుమారుల ఎన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. కనుక ఎవరైనా కుమారులైతే, అంటే ఆత్మ నిలిచియండి, ఆత్మ చేత నడిపించబడిన వారుగా ఉంటే వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు. కుమారులైతే వారసులు. అదే విషయాన్ని ఇంకొక చోట కూడా మనం చూద్దాం. తర్వాత ఈ కుమారుడు అనేటువంటి మాట ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అది 2 పదాలు వాడబడ్డాయి. హుయుయోస్ లేక హివియోస్. అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలోను, రోమా పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలోను, తర్వాత ఇక్కడ మనం చదివినటువంటి గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలోనూ ఉన్నది. సో ఈ విషయాలన్నిటిలో కూడా వేరువేరైనటువంటి ఉద్దేశాలు దేవుడు రాయబడినప్పుడు వాటిని మనకి అవగాహనలోనికి రాగలిగే విధంగా వివరించాడు. కనుక పిల్లలు అనేటువంటి వారు ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ఎందరో తనను అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను. పిల్లలుగా ఉన్నటువంటి వారు దేవుని పిల్లలు అంటే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి నిత్య జీవం అనే వరాన్ని పొంది, మరి పాపము ద్వారా పొందినటువంటి ఆ నరకం అనేటువంటి శిక్ష నుంచి తప్పించబడి దేవునితోటి ఎల్లప్పుడూ ఉండగలిగేటువంటి భాగ్యములోనికి రాబడిన వారందరూ కూడా దేవుని పిల్లలను పిలువబడుతున్నారు. అయితే దేవుడు అలాంటి పిల్లల మధ్యలో నుంచి కొంతమందిని ముందుగా నిర్ణయించుకొని వారందరూ కూడా ఇక్కడ మనం చదివినటువంటి అంశాల ప్రకారంగా ఆ వారసత్వానికి పిలుస్తున్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో 7వ వచనం, కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడువు. కనుక ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ నిత్య జీవం అనేటువంటి వరమును దేవునితోటి ఎల్లప్పుడూ ఉండగలిగినటువంటి ఆధిక్యతను పొందడం మాత్రమే కాకుండా దేవునితోటి వారసులుగా చేయబడుతున్నారు. ఈ దేవునితోటి వారసత్వం అనేటువంటిది దేవుని యొక్క మరి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలన్నిటిలో ఆయనతో తన కుమారుడితో పాటుగా కలిసి మరి అధికారాన్ని, ప్రభుత్వాన్ని, యాజకత్వాన్ని, తర్వాత గృహ నిర్వాహకత్వాన్ని, తర్వాత మరి న్యాయాధిపతులుగా తీర్పు తీర్చవలసినటువంటి ఆధిక్యతలోనికి వారందరూ కూడా తీసుకొని రాబడతారు. ఆ వారసత్వాన్ని దేవుడు కుమారులుగా ఎదిగిన వారందరికీ ఇవ్వబోతున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈ రోమా పత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందరు. కనుక ఎవరు యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు. ఆ పిల్లలుగా ఉన్నవారు మనం చదివినటువంటి గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఎవరిలో అయితే ఆత్మ ఉండి ఆ ఆత్మ చేత నడిపించబడేవారుగా ఉంటారో వారందరికీ ఇవ్వబడినటువంటి పేరు దేవుని కుమారులు. కుమారులు పిల్లలుగా ఉండినటువంటి వారు ఆత్మను పొంది ఆత్మచేత అన్ని విషయాలలో కూడా నడిపించబడుతూ శరీర కార్యముల మీద వారు జయం పొంది దేవుని యొక్క ఉద్దేశాలను సంపూర్ణంగా గ్రహించగలిగిన వారు అయ్యండి ఆ ఉద్దేశాల మేరకు ఈ లోకంలో వారు జీవించేటువంటి జీవిత యాత్రలో మరి దేవుని యొక్క హృదయానికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి నడిచేటువంటి వారు వారందరూ కూడా ఆత్మ యొక్క తాకిడి కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఆత్మ వారిలో నివసించడానికి అనుమతిస్తూ ఆ ఆత్మ యొక్క ఆత్మను దుఃఖపరచకుండా మరి ఆర్పివేయకుండా ఆత్మ ఏ ఏ విషయాలలో వారికి దేవుని యొక్క సంకల్పాలు తెలియపరుస్తుందో వాటన్నిటినీ కూడా నీతిగా జీవిస్తూ పరిశుద్ధతలోనికి ముందుకు సాగేటువంటి వారందరూ కూడా దేవుని కుమారులు.
అలాంటి దేవుని కుమారులందరూ కూడా అదే అధ్యాయంలో చూడండి, 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ దత్తపుత్రత్వము మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనకు తన కుమారులునిగా స్వీకరించుటకు, అనగా ఇంగ్లీష్లో అయితే రాయబడినది దత్తపుత్రులుగా అని, అడాప్షన్ అని రాయబడింది. ఇక్కడ అదే మాట వాడబడింది, దత్తపుత్రులుగా స్వీకరించుటకు. ఆ దత్తపుత్రులుగా స్వీకరించుట అనేటువంటి పదాన్ని తర్వాత మరలా చూద్దాం. కనుక ఇక్కడ కూడా ఈ దత్తపుత్రులుగా స్వీకరించబడేటువంటి వారందరూ కూడా ప్రథమ ఫలములు అని రాయబడింది. కనుక ఈ వ్యవసాయదారుడు ఏ విధంగా మొదటి ఫలములు తర్వాత కోత రెండు వేరువేరుగా ఉంటాయో, రక్షణ పొందిన వారిలో ఎవరైతే కోతలోనికి తీసుకొని రాబడతారో వారు వేరు, తర్వాత ప్రథమ ఫలములుగా ఉండేటువంటి వారందరూ కూడా వేరు. అంటే ముందుగానే మరి ఏ విధంగా ఫలింపులోనికి రాగలుగుతారో వారందరినీ కూడా కుమారులు లేక ఆత్మచేత నడిపించబడిన వారని మనం గ్రహించవచ్చు. కనుక రక్షణ పొంది ఆత్మను కలిగి ఉండి ఆత్మచేత నడిపించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో వారు ప్రథమ ఫలములుగా దేవుని ఎదుటకు లేవనెత్తబడినటువంటి వారుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనకు కుమారులుగా ఉన్నారు. చూడండి ఇక్కడ వారిని గురించి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారునయ్యండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వీరందరూ కూడా ఈ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండగా ఆయన ఎదుట నిలబడినటువంటి ఒక 144,000 మంది ఉన్నారు. వీరందరూ కూడా ప్రథమ ఫలములు. ఈ ప్రథమ ఫలములు దేవుని కుమారులను కూడా ఇప్పుడు మనం చదివినటువంటి 8వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నది. దేవుని కుమారులనగా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడేవారని అర్థం. దేవుని ఆత్మచేత నడిపించబడడానికి మునుపు వారు దేవుని పిల్లలుగా ఉన్నారు, తర్వాత కుమారులుగా ఉన్నారు, తర్వాత ఆత్మచేత నడిపించబడిన వారుగా ఉన్నారు. ఆత్మచేత నడిపించబడిన వారు దత్తపుత్రత్వాన్ని పొంది మరి ఆయనతో పాటుగా పరలోకంలో రాజ్యం చేయడానికి సిద్ధపరచబడినటువంటి ఆత్మలు కలిగినటువంటి వారు. వీరందరూ కూడా తర్వాత ఇంకొక చోట కూడా చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22-23 వచనాలు. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, ఇక్కడ రాయబడింది జ్యేష్ఠులు అనగా ఈ కుమారులుగా పిల్లలలో నుంచి కుమారులుగా చేయబడి వారు సిద్ధపరచబడినప్పుడు ఎక్కడైతే పరలోకములో మరి ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా కలిసి వారసత్వాన్ని పుచ్చుకొని తండ్రి యొక్క దయాపూర్వక సంకల్పం చొప్పున రాబోయేటువంటి యుగంలో మరి ఆయనతో పాటుగా అధికారాన్ని, యాజకత్వాన్ని, న్యాయాధిపతులుగా ఉండగలిసినటువంటి అర్హతను సంపాదించుకునడానికి రావాల్సిన జీవితాన్ని కలిగి ఉన్నారో వారందరూ కూడా కుమారులైనారు. ఆ కుమారులు మరి ఆ విధంగా వారిని స్వీకరించడానికి ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. అనగా పిల్లలుగా పిలువబడినటువంటి అనేక మందిలో నుంచి ఎవరు ఈ రాజులుగా, అధికారులుగా, న్యాయాధిపతులుగా ఆయనతో పాటుగా కలిసి పనిచేయడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా కలిసి పనిచేయడానికి వారందరినీ కూడా ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. తర్వాత చూడండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒకటే మూలము. ఈ హేతువు చేతను ఆయన వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అనేక కుమారులు మహిమలో ప్రవేశించుట. చదివినటువంటి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో వారు ప్రథమ ఫలములుగా, జ్యేష్ఠ పుత్రులుగా, మహిమపరచబడిన కుమారులుగా, తర్వాత ఆత్మచేత నడిపించబడేటువంటి వారుగా,
ముందుగానే ఆయన ఎరిగి ఉండి వీరందరినీ కూడా ఏర్పరచుకుని ఉన్నాడు. సో ఈ కుమారులుగా ఏర్పరచుకున్నట్టు అనేటువంటిది వారసత్వానికి, అధికారానికి, ప్రభుత్వానికి, మహిమకు, యాజకత్వానికి, న్యాయాధిపతులుగా తీర్పు తీర్చడానికి పనికి రాగలిగిన వారుగా ఉండటానికి ఆయన ముందుగా నిర్ణయించుకుని వాడుగా ఉన్నాడు. ఈ నిర్ణయించుకున్నట్టు అనేటువంటిది ఇంకొక చోట చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. ఇక్కడ ఎవరైతే ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడో, నిర్ణయించుకున్నాడో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు ఆయన నిర్ణయించుకుని ఉన్నాడు. ఈ కుమారునితో సారూప్యం అనేటువంటిది చూడండి, మొట్టమొదటిసారిగా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుని పోలిక చొప్పున ఆయన యొక్క సారూప్యంలోనికి సృష్టించబడ్డాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సారూప్యం అనేటువంటిది మనుషుడు చేసినటువంటి పాపాన్ని బట్టి కోల్పోయాడు. ఆ పోలిక అలాగే ఉన్నది, అంటే ఆత్మ అతనిలో ఉన్నది, కానీ ఈ సారూప్యం కోల్పోవట చేత తిరిగి మరలా ఆ సారూప్యంలోనికి రాగలగటానికి, అంటే దేవుని కుమారుని యొక్క సారూప్యతలోనికి, ఆదాములో మనం కోల్పోయినటువంటి సారూప్యత కాకుండా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి, అనగా ఈ లోకంలో నీతితోనూ పరలోకములో పరిశుద్ధతతోనూ కలిసి జీవించగలగడానికి అవసరమైనటువంటి సారూప్యతలోనికి రాగలుగుటకు ఆయన మరి కుమారులునిగా ఆ కుమారుని యొక్క మహిమలో పాలు పొందుటకు మరి ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నారో వారందరూ కూడా అటువంటి విధంగా మార్పు చెందడానికి కుమారులను పిలిచిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినటువంటి అనేక విషయాలు గలతీ పత్రిక 4వ అధ్యాయంలో కుమారులుగా ఉండుట అంటే వారసులుగా ఉండుట, తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయంలో 23వ వచనంలో దత్తపుత్రులుగా ఉండుట, తర్వాత 29వ వచనంలో మరి ఆయనతో పాటుగా మహిమలో తర్వాత సారూప్యంలోనికి వచ్చుట, తర్వాత హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మహిమలోనికి పిలుచుట, తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో జ్యేష్ఠపుత్రుల సంఘంలోనికి వచ్చుట, తర్వాత మనం చూసినటువంటి ఈ ప్రథమ ఫలములు కుమారులు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో వారందరూ కూడా ప్రథమ ఫలములుగా లేక జ్యేష్ఠపుత్రులుగా లేక వారసులుగా ఆయనతో పాటు మహిమలో ఉండటానికి పిలువబడిన వారని అర్థం. ఇది మరి రక్షణ పొందినటువంటి విశ్వాసులందరికీ ఈ విషయాలు వర్తించేవిగా ఉండవు. ఎవరెవరైతే రక్షణ పొంది దేవుని పిల్లలుగా చేయబడ్డారో వారందరూ కూడా దేవుడు వారిని ఎందుకు పిలుచుకుని ఉన్నాడు అనే విషయాన్ని గుర్తెరిగి వారు సంపూర్ణముగా ఆయనకు లోబడుతూ మరి అదృశ్యమైనటువంటి దేవునిని ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాలతో ఆయనను చూడగలిగినటువంటి అనుభవంతో ప్రతిరోజు జీవిస్తూ ఆయన ఏ విధంగా నీతిమంతుడైనాడో ఆ విధంగా నీతి కార్యములు నీతి ఫలములు ఫలించేవారుగా ఉంటూ రాబోతున్న మహిమ కొరకు పరిశుద్ధత అవసరమైనది కనుక ఆ సారూప్యములోనికి రాగలుగుటకు వారి జీవితాలను చక్కగా ఆయనలో నిలిచి ఉండి మరి ఆ కుమారుని యొక్క హోదాలోనికి రాగలిగిన వారందరూ అని అర్థం. అటువంటి వారిని ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. కుమారులుగా ఉండుట అనేటువంటి దానికి అర్థం ఏంటంటే కుమారులుగా స్వీకరించటం అనేది యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివినప్పుడు ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించడం. ఇక్కడ కుమారులుగా స్వీకరించుట అనేటువంటిది అర్థం అని చెప్పబడింది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో. ఈ గ్రీకు తర్వాత రోమా సంస్కృతి అనుసారంగా ఎవరినైనా ఒక రాజు కానీ లేక ఒక మరి అధికారం కలిగిన వ్యక్తి కానీ లేక ఒక సంస్థానం అనేటువంటి దానికి అధిపతి ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎవరినైనా కుమారులునిగా స్వీకరించాలి అంటే ముందుగానే వారు పిల్లలుగా ఉండగానే వారిని దత్తత తీసుకునేవారు. కానీ వారు ఆ దత్తతగా ఉన్నప్పుడు వారికి అధికారం అనుగ్రహించబడదు, వారు సంరక్షకుల చేతిలో ఉంటారు. మనం చదివినటువంటి గలతీ పత్రిక 4వ అధ్యాయంలోని మొదటి వచనాల్లో ఉంది. అయితే ఆ బాలుడుగాను లేక పిల్లవాడిగాను ఉన్నటువంటి అతను తను యుక్త వయసు వచ్చేటంత సమయంలో ఆ రాజరికానికి ఆ సంస్థానాన్ని నడిపించడానికి లేక
తండ్రి యొక్క అనేక బాధ్యతలన్నిటినీ కూడా నిర్వర్తించడానికి పనికి రావగలిగిన విధంగా అతనికి తర్ఫీదు ఇవ్వబడి, తండ్రి ఎప్పుడైతే తను కుమారుడు అన్ని విషయాలలో కూడా మరి సమానంగా తను నిర్వహించిన రీతిలో అన్నిటినీ నిర్వహించగలడు అనేటువంటి నమ్మకాన్ని పొందగలిగినప్పుడు అతడు మరి ఊరిలోని పెద్దలందరినీ లేక రాజ్యంలోని సంస్థానాధిపతులందరినీ కూడా పిలిచి వారి ఎదుట తనను దత్తపుత్రుడిగా నేను ఇతనిని తీసుకునబోతున్నాను, స్వీకరించబోతున్నాను అనేటువంటి ప్రకటన చేస్తాడు. అప్పటి నుంచి అతడు పిల్లవాడిగా ఉన్న అతను కుమారుడిగా ఎంచబడి సమాజంలో మరి తండ్రి తర్వాత అతడు వారసుడిగా అందరి చేత గుర్తించబడతాడు. ఈ వారసత్వం అనేటువంటిది తండ్రి కలిగినటువంటి సంస్థానం మీద అధికారాన్ని, తర్వాత ప్రభుత్వాన్ని నడిపించుటకు, ఆ ఇంటిలో ఉన్నటువంటి సంస్థానంలో ఉన్నటువంటి అధిపతులందరి మీద కూడా అధికారిగా ఉండటకు, ఆ రోజు నుంచి కుమారుడిగా స్వీకరించబడినటువంటి రోజు నుంచి అతడు తన ప్రభుత్వాన్ని కొనసాగించేవాడుగా నడిపించేవాడుగా ఉంటాడు. చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా కుమారులనుగా స్వీకరించుటకు, ఈ కుమారులనుగా స్వీకరించుట అనేటువంటిది రాబోయే తరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి 1000 సంవత్సరాలు తన పరిపాలనను ఇక్కడ స్థాపించినప్పుడు ఈ విధంగా పిల్లలుగా పిలువబడి కుమారులుగా మార్చబడి ఆత్మచేత నడిపించబడి ఇక్కడ నీతిగాను పరిశుద్ధంగాను జీవించి మరి పరలోకంలో ఉన్న తండ్రి అయిన పరిశుద్ధ దేవుని ఎదుట వీరందరూ కూడా నిలబడగలగటానికి అర్హత పొందినటువంటి ఈ జ్యేష్ఠ పుత్రులు లేక కుమారులు తండ్రి యొక్క అధికారాన్ని కుమారునితో కూడా కలిసి పంచుకునేవారుగా ఉంటారు. మనము క్రీస్తు తోడి వారసులంగా చేయబడతాం. అంటే క్రీస్తుకు దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏదైతే అనుగ్రహించున్నాడో, అనగా ఆయన తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుని ఉన్నాడో, మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివినట్లుగా జయించువానని నేను నా సింహాసనం మీద కూర్చుండనిత్తెను. సింహాసనం అనేటువంటిది అధికారానికి గుర్తు. ఈ కుమారులు అనేటువంటి వారు ఈ వారసత్వాన్ని అధికారాన్ని పొందడానికి దేవుని చేత తయారు చేయబడి సిద్ధపరచబడిన వారు. ఆ సిద్ధపరచబడేటువంటి క్రమంలో దేవుడు వారికి అనుమతించిన మార్గం అంతటిలో కూడా విశ్వాసంతో ఆత్మచేత నడిపించబడి దేవుని నామానికి మహిమ తీసుకుని రాబడిన వారుగా ఉంటారు. కనుక దేవుడు వారిని ముందుగా నిర్ణయించుకొని వీరందరూ కూడా నా యొక్క మార్గములను ప్రేమించి నన్ను ప్రేమించి వారికి ఇవ్వబడినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి సరైన విధంగా జీవించడానికి వారి మార్గములను వారి జీవితాన్ని క్రమబద్ధం చేసుకుని దేవుని యొక్క క్రమశిక్షణలో ముందుకు సాగుతున్నటువంటి జనములు అని అర్థం. అటువంటి వారిని ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు కనుక వారందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నవాడని ముందుగా నిర్ణయించుకున్నవాడని చూస్తాం. ఇక్కడ మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండటానికి ఆయన ముందుగానే ఎంచుకొనెను అని రాయబడింది. ఇక్కడ 5వ వచనంలో కుమారులనుగా స్వీకరించుటకు ఆయన ముందుగా నిర్ణయించుకొనెను అని రాయబడినది. కనుక ఈ ఎంపిక అనేటువంటిది మన అంతరంగంలో ఏదైతే పరిశుద్ధత, తర్వాత ఎటువంటి దోషము లేకుండా ఉండేటువంటి తనం అంతయు కూడా మన అంతరంగంలో జరగవలసినటువంటి ఆత్మ యొక్క సంపూర్ణమైనటువంటి కార్యం. ఈ కుమారులనుగా స్వీకరించి అధికారాన్ని వెల్లడిపరచుట, మరి ఆయన యొక్క ప్రభుత్వాన్ని నిర్వహించడానికి పనికి రాగలిగినటువంటి హోదాలోనికి, ఆ స్థాయిలోనికి మనం అందరం కూడా ఎంపిక చేయబడుట అనేటువంటిది మరి దేవుని యొక్క కుమారునిగా స్వీకరించడానికి దేవుడు చేసేటువంటిది కార్యం. కనుక ఒకటి ఈ పరిశుద్ధత నిర్దోషత్వం అనేటువంటిది మన అంతరంగంలోనూ, కుమారునిగా స్వీకరించడానికి బయట పనికి రాగలిగినటువంటి విధంగా, అంటే అపవాది అతని కుతంత్రాలన్నిటినీ ఓడించి మరి అటువంటి యుద్ధంలో గెలవగలిగినటువంటి శక్తులు సాయుధులుగా ఉన్నటువంటి వారందరూ కూడా కుమారులుగా ఉండి రాబోయేటువంటి దినాలలో ఆయనతో పాటుగా మహిమను పంచుకునేవారుగా ఉంటారు. ఈ ఎంపిక అనేటువంటిది మన అంతరంగంలో దేవుడు కోరుతున్న పరిశుద్ధత, తర్వాత ఇక్కడ మనం నిర్దోషులుగా ప్రతిరోజు జీవించడానికి కావలసిన విధంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా మన అంతరంగంలో జరిగే కార్యం. తర్వాత కుమారులనుగా స్వీకరించి బహిరంగంగా మనలను గురించి మరి తండ్రి అయినటువంటి దేవుడు ప్రకటన చేసి అనేక మందిలో మనము హెచ్చించబడి తండ్రి యొక్క ఉద్దేశాలను రాబోయేటువంటి తరములో, అంటే 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలోనూ తర్వాత నిత్యత్వ రాజ్యంలోనూ ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా సిద్ధపరచబడిన బిడ్డలుగా ఉండటానికి
ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. ఈ రెండు కలిపి మనం చెప్పినట్లయితే అది ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం. ఎందుకు ఆ విధంగా పిలుచుకున్నాడు, ఎందుకు ఆ విధంగా ఆయన చేసి ఉన్నాడని చెప్పడానికి కారణం కేవలము ఆయన యొక్క దయాపూర్వక సంకల్పమైనది. ఆ సంకల్పం పరలోకంలో ఉన్నవి, భూలోకంలో ఉన్నవన్నీ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలనని ఆయన తలంచి, ఆయనతో పాటుగా మనందరం కూడా వారసత్వాన్ని పొందగలగటానికి అవసరమైనటువంటి ప్రణాళికను ఆయన సిద్ధపరిచి, దానిలో మనము భూలోకంలో పాపములో పుట్టి పాపములో జీవించే మనందరినీ కూడా పాప క్షమాపణలోనికి తీసుకుని వచ్చటం మాత్రమే కాకుండా, ఆయన మనలో నివసించడానికి ఆత్మనిచ్చి ఆ ఆత్మ ద్వారా నడిపించబడి అంతరంగంలోనూ బయట రెండింటిలోనూ కూడా పనికి రాగలిగిన విధంగా మన జీవితాలను ఆయన సిద్ధపరిచి, మనము ఆయన యొక్క మహిమార్థమై జీవించినట్లుగా ఆయన చేయుట అనేటువంటిది ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్ప ప్రకారంగా ఆయన అన్నిటినీ జరిగించుతూ మరి ఆయన ఆది నుంచి కూడా ఈ విధంగా అనేక మందిని సిద్ధపరచుకుంటున్నాడు. ఆ సిద్ధపరచబడిన వారందరి యొక్క సంఖ్య సంపూర్ణమైనప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు వీరు కూడా ఆయనతో పాటుగా మహిమలో ప్రత్యక్షమయ్యి ప్రభు స్థాపించేటువంటి 1000 సంవత్సరాల పరిపాలనలో వీరందరూ కూడా పరలోకములో ఉన్నటువంటి స్థలములో నుంచి ఆయనతో పాటుగా ఏలేవారుగా చేయబడతారు. అంత మాత్రమే కాకుండా యాజకులుగా ఎంచబడతారు. అంత మాత్రమే కాకుండా వారు దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతులుగా కూడా దేవుడు వారిని ఎంచుకునేవాడిగా ఉన్నాడు. అటువంటి స్థాయికి, అంటే అధికారం చేయగలిగిన వారు, యాజకత్వం చేయగలిగిన వారు, దేవదూతలకు తీర్పు తీర్చగలిగినటువంటి విజ్ఞత జ్ఞానము కలిగినటువంటి వారుగా ఎంచబడిన వారు మాత్రమే కుమారులు. ఆ కుమారులుగా స్వీకరించడానికి ఆయన ఎవరైతే ఇటువంటి దర్జాలోనికి హోదాలోనికి వచ్చి తండ్రి నామానికి కలిగినటువంటి పరిశుద్ధతను ఈ లోకంలో కాపాడుకుంటూ జీవించుతారో, తర్వాత ఎవరైతే ఇటువంటి జ్ఞానం యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి అన్నిటినీ దేవుని యొక్క మరి తలంపులతో హృదయంతో పరిశీలించి చూసి వారి జీవితాలను ఇక్కడ కట్టుకుంటారో, అది ఆయన వారిని ముందుగా ఎరిగినాడు. అందుచేతనే 2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క పునాది స్థిరమైనగా ఉన్నది, ఆయన తన వారిని ఎరుగును. ఆయన ఎవరిని ఎరిగి ఉన్నాడో ఆయన ఏర్పరచుకున్నాడు, ఎవరిని ఎరిగి ఉన్నాడో ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకున్న వారందరూ కుమారులుగా పిలువబడటానికి వారిలో ఇప్పుడు ఆయన పని చేస్తున్నాడు. ఆయన విధేయులుగా ఉన్న వారందరి విషయంలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కొంతమంది మాత్రమే ఆ పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి వారి జీవితాలను సమర్పించుకుంటూ విశ్వాసం ద్వారా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశానికి, మహిమకు, వారసత్వానికి, యాజకత్వానికి, రాజరికానికి, అధికారానికి, ప్రభుత్వానికి తాము సమర్పించుకొని దత్తపుత్రులుగా ప్రభు తండ్రి అయిన దేవుడు అనేక మంది దేవదూతలు ఎదుట మనలను కుమారులుగా స్వీకరించే కార్యక్రమానికి మరి ఆయన మనందరినీ కూడా సిద్ధపరచాలని కోరుతున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి దానికి తగిన విధంగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ సహాయపడిన గాక. అది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, మన గుర్తెరగగలుగుటకు విశ్వాసులైన మనందరిలో కూడా పిల్లలుగాను లేక బాలురుగాను ఉండకుండా మరి ఎదిగినటువంటి కుమారులుగాలే ఉండగలగటానికి ప్రతిరోజు కూడా ఆత్మచేత నడిపించబడిన అనుభవంతో ఉండుటకు దేవుడు కూడా సహాయపడనుగాక. ఈ వాక్యాన్ని దేవుడు మనందరికీ ఆశీర్వదింపచేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మీరు కోరిన విధంగా మేము ఆ కుమారతత్వానికి, హోదాకు, దర్జాకు రాగలిగినట్లుగా మా అందరి జీవితాలలో కూడా మీరు పనిచేసి మీ యొక్క ఉద్దేశాన్ని మీరు చక్కగా నెరవేర్చుకుంటూ మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ మా రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.